ఇప్పుడు ఒక మాట అన్నారు నాగభూషణ్ గారు, భయం లేదు కదా అని. అంటే భయము లేదు, ప్రజల అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే విలువ లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవన్నీ చూశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, మరి దీనికి ఏమిటి కన్క్లూజన్? ఇప్పుడు ప్రభుత్వం ఎలా అయితే గంజాయి నార్కోటిక్స్ కంట్రోల్ చేయడం కోసం ఈగిల్ అని చెప్పిన ఒక డెడికేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందో, ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం విచారించడానికి సిట్ ఏర్పాటు చేసిందో, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇర్రెగ్యులారిటీస్ని మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, వెలికి తీయాలి, ఎవరెవరు ఈ బాధ్యులు అనేది నిర్ధారణ చేయాలి అని అంటే, ఇందాక నాగభూషణ్ గారు ప్రస్తావించినట్టు ఒక డెడికేటెడ్ వ్యవస్థ ఏర్పాటు చేసి తీరాల్సింది. ఎందుకంటే నేను చెప్తా, ఒక 10 ఇన్సిడెంట్లు విచారణ చేయాలో వద్దో మీరు చెప్పండి. ఇసుక ఉచితంగా ఇచ్చే ఒక పాలసీ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అని చెప్పని, ఆయనకి దాంట్లో కుంభకోణం ఏం జరగల, ప్రభుత్వానికి ఆదాయం గడ్డి కొట్టారు అని చెప్పని కేసు నమోదు చేశారు. అంటే ప్రభుత్వ వనరులకి నష్టం కలిగించారని కేసు నమోదు చేశారు కదా. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం ఎవరిది? కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన స్ట్రక్చరే కదా అది. దాన్ని ఏ పార్టీగా పార్టీ డిటాచ్ చేసి ఆ ప్రాంతం పట్ల అబ్జెక్షన్ ఉంటే మళ్ళీ పనికి రాకుండా చేశారు, వేరే దగ్గర వాడుకోవచ్చు కదా. అయినా సరే కోట్ల రూపాయలు పెట్టి కొత్తగా నిర్మాణం చేసిన దాన్ని కూల్చివేత నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నదే కదా. వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని పనుల్ని గబ్బిలాలు తిరిగేలాగా చేసి, ఆ రోజు 41,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది, అతను 5 సంవత్సరాలు దాన్ని పెండింగ్ పెట్టిన పర్యవసానం ఇవాళ ప్రైస్ ఎస్కలేషన్ తోటి 60,000 కోట్లు అవుతుంది. 19,000 కోట్లకు ఎవరు బాధ్యులు? కేంద్ర ప్రభుత్వం పదే చెప్పింది, చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో కూడా పదే చెప్పారు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయొద్దు అని చెప్పని. కానీ రద్దు చేసిన పర్యవసానం 15,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఒక్క యూనిట్ కరెంట్ తీసుకోకుండా వాళ్ళకి కట్టాడా? ప్రభుత్వ భవనాలకి రాజకీయ పార్టీలు రంగులు వేయకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పున్నా కూడా దాన్ని ఉల్లంఘించి 1,300 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీ రంగులు వేయించాడు. మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ ఆ రంగులు మార్చడానికి 2,000 కోట్ల పైగా దుర్వినియోగం జరిగిందా? ఇట్లా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ ప్రక్రియ వల్ల నష్టం జరుగుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఒక మాట చెప్తా నేను. అంటే పోలవరం ప్రాజెక్ట్ వల్ల జస్టేషన్ లేట్ అయింది, ప్రైస్ ఎస్కలేషన్ యాడ్ అయింది, డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా కట్టాల్సి వస్తుంది. అలాగే అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవడానికి కూడా ఇతని బాధ్యుడే. 986 కోట్లు వీళ్ళు ఎస్టిమేట్ చేశారు. నా పాయింట్ ఏంటంటే, ఇవన్నీ జరిగిన నష్టం తీసుకుంటే ఒక నెంబర్ వస్తుంది. అవును, ఇందాక మా రవికుమార్ గారు చెప్పినట్టు స్కాములు ముట్టుకోకుండా తీసుకుంటే సుమారు 5 లక్షల కోట్లు, మీరు చెప్పింది తీసుకుంటే దాదాపు 1,00,000 కోట్లు దాటేటట్టు. ఇందాక రవికుమార్ గారు చెప్పిన దానికి యాడ్ చేస్తూ నేను ఒక మాట చెప్తాను. నేను 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక శాఖ 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని వివరణ అడిగింది. దానికి వివరణ ఇవ్వాల. 2022-23 కాగ్ రిపోర్ట్ లో 4 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ పెనలైజ్ చేయాలి అని ఉంది. అంటే కాదు, అందాజ్గా కాదు, ఒక 20 లక్షల కోట్లు వస్తుందో అన్ని కలిపి లెక్కెట్టుకుంటే. అంటే స్కాములు, అలాగే ప్రభుత్వానికి జరిగిన నష్టం, ఇప్పుడు మీరు చెప్పిన తీసుకుంటే సుమారు 15 లక్షల కోట్ల పైనే ఉన్నట్టు కనిపిస్తోంది. కనీసం 7-8 లక్షల కోట్ల రూపాయల ప్రజల అధికారం పోయింది కదా. ఒక పాయింట్, అతను మాట్లాడిన మాట, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని 7 సముద్రాల అవతల ఉన్నా సరే నేను తీసుకొచ్చి సంగతి సుబ్బారాయుడు అనేది అంటే అతని అహంభావం, అతని ఆలోచన ఎలా ఉందని ప్రజలు గమనించాలి. చెప్పినట్టు ఇప్పుడు రాజేష్ గారు చెప్పింది కానీ మన రవికుమార్ గారు, నాగభూషణ్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే, అసలు స్కామ్ కాకుండా దీనికి ఇంకో పేరో పదమో కనిపెట్టాలి. స్కామ్స్టర్ అనే పదం చాలా చిన్నదని అనిపిస్తుంది. ఎందుకంటే స్కామ్ లేకుండానే ఎన్ని లక్షల కోట్లు దోచేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేయకపోతే ఇదేదో కక్షపూరిత రాజకీయం కాదు. ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకిను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జరిగిన నష్టం ఇది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఋషి గారు ఇంకొక పాయింట్ అండి, పాయింట్ మనం ఇవన్నీ ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టింది. ఇంకోటి ఏంటో తెలుసా అండి, రాష్ట్రంలో గంజాయిని విస్తారంగా పండించి గంజాయిని రవాణా చేసి సంపాదించింది ఎంత. అదే నేనేమంటానంటే, ఇందులోకి అన్ని తీసుకురావాలి, అన్ని తీసుకొచ్చి మరి స్పెషల్ సిట్ వేస్తారో లేకపోతే దానికి ఒక వ్యవస్థ పెడతారో మీరు ఆలోచించుకోవాలి ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, రాజేష్ గారు, నాగభూషణ్ గారు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్.